తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం హీటెక్కింది. మార్చిలో జరగనున్న 2 స్థానాల పోరును కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలపై హస్తం పార్టీ నేతలకు అధిష్టానం నిశ్చితమైన టాస్క్ అప్పగించింది. తెలంగాణలో మార్చిలో జరగనున్న 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై రెఫరెండంగా భావిస్తోంది. ఈ 2 స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటాలని హస్తం నేతలు ప్లాన్ చేస్తున్నారు. దీంతో సెప్టెంబర్ నుంచే ఓటర్ల నమోదు ప్రక్రియపై అధికార పార్టీ పూర్తి దృష్టి సారించింది. ఢిల్లీ కోఆర్డినేషన్ భేటీలో గ్రాడ్యుయేట్ టికెట్లపై చర్చ జరిగింది. 6 ఉమ్మడి జిల్లాల నుండి 3 చొప్పున ఆశావహుల లిస్టు ఇవ్వాలని ఇన్ఛార్జి మంత్రులకు ఏఐసీసీ టాస్క్ ఇచ్చింది. ఆగస్టు 15 లోపు పేర్లు సేకరించి సర్వే ఆధారంగా గెలుపు గుర్రాలను బరిలో దించాలని అధిష్టానం కసరత్తు చేస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం కోసం మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి, గౌరీ సతీష్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. యువకుడు సీఎం రేవంత్ సన్నిహితుడైన సామా వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక ఉపాధ్యాయ సంఘాలతో సంబంధాలున్న గౌరీ సతీష్ పేరు కూడా రేసులో వినిపిస్తోంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానం నుంచి బీసీ నేతకు అవకాశం ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోంది. ఈ స్థానం కోసం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అమిత్ పేరుతో పాటు ఓయూ విద్యార్థి నేతలు డాక్టర్ లోకేష్ యాదవ్, చెనగాని దయాకర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం బట్టి ఆశీస్సులతో ఈ నేతలు టికెట్ కోసం గట్టిగా లాబింగ్ నడుపుతున్నారు.